హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం దహీ మిర్చి ఫ్రై చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ దహీ మిర్చి ఫ్రై మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది, ఇంకా చపాతీలో కూడా బాగుంటుంది. ఈ మిర్చి ఫ్రైని మనం 10-15 నిమిషాల్లో చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ మిర్చి ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని మసాలా దినుసులను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. దినుసులు చల్లారిన తర్వాత కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పొడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా వేసుకోవాలి. తరువాత ఈ మిర్చి ఫ్రైలోకి 1/2 కిలో పచ్చిమిరపకాయలను కడిగి తీసుకోవాలి. పచ్చిమిరపకాయలకు పైన తొడిమెలు తీసేసి పచ్చిమిర్చిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్ని పచ్చిమిర్చిని ఇదే విధంగా కట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు లావుగా ఉన్నాయి కాబట్టి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మసాలా అంతా మిర్చికి పట్టేలా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. మసాలా అంతా మిర్చిలో ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మరో 2 నిమిషాల పాటు బాగా దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకోవాలి. మసాలా అంతా ఈ విధంగా బాగా దగ్గరకు అయిపోయి మిర్చికి పట్టిన తర్వాత మనకు దహీ మిర్చి ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైను బౌల్లోకి తీసుకొని రైస్ ఇంకా చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే దహీ మిర్చి ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.